ఎముకలలో కాల్షియం ఫాస్ఫరస్ తగ్గిపోయి ఎముకలలో రంధ్రాలు పడిపోయి సులువుగా పెరగడాన్ని ఏమంటాం? ఆస్టియోపోరోసిస్ అని పిలుస్తాం. ఒకవేళ మానవ శరీరంలో పారాథైరాక్సిన్ హార్మోన్ లోపిస్తే ఎముకలు కండరాలు సంకోచ స్థితిలోనే ఉండిపోతాయి. ఆ లక్షణాన్ని టిటాని అని పిలుస్తాం. ఏమంటామండి? టిటాని. ఒకవేళ శరీరంలో పారాథైరాక్సిన్ హార్మోన్ ఎక్కువైందనుకోండి, ఎక్కువైతే మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. ఇది పారాథైరాక్సిన్. నెక్స్ట్ రొమ్ము భాగంలో ఉండే బాలగ్రంథి. రొమ్ము భాగంలో బాలగ్రంథి లేదా థైమస్ గ్రంథి. దీన్నే అదృశ్య గ్రంథి అని కూడా పిలుస్తాం. అదృశ్య గ్రంథి, రైట్. బాలగ్రంథి ఇది ఎక్కడ ఉంటుంది అంటే మెడలో, ఉరకుహరంలో, అంటే చెస్ట్ భాగం, రొమ్ములో ఉరకుహరంలో గుండె మరియు ఊపిరితిత్తుల మధ్యన ఈ గ్రంథి ఉంటుంది. గుండె మరియు ఊపిరితిత్తుల మధ్యన, ఉరకుహరంలో గుండెకి ఊపిరితిత్తులకు మధ్యన ఉంటుంది ఈ గ్రంథి. ఓకే, ఈ గ్రంథి యొక్క ముఖ్యమైన హార్మోన్ థైమోసిస్. ముఖ్యమైన కొన్ని బుక్కుల్లో థైమోజెమ్ అంటున్నాడు. థైమోసిస్ అన్న థైమోజెమ్ అన్న రెండు ఒకటే. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ గ్రంథి మనం బాలగ్రంథి అని చెప్తున్నాం. ఎందుకు బాలగ్రంథి అంటున్నాం అంటే ఇది బాలికలలో మాత్రమే ఉంటుంది. బాలికలలో ఉండే గ్రంథి. డౌట్, బాలికలలో అంటే బాలికలను ఎవరిని పిలుస్తాం? 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలను మనం బాలికలు అంటాం. అందుకే ఈ బాలికలలో ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం? బాలగ్రంథి అని పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? బాలగ్రంథి అని పిలుస్తున్నాం. రైట్. ఇది 14 సంవత్సరాలు, 6 నుంచి 14 సంవత్సరాల లోపు వారిలో ఉంటుంది. తర్వాత అదృశ్యమైపోతుంది. ఇప్పుడు మనలో పెద్దవాళ్ళలో ఈ గ్రంథి ఉండదు, మనందరిలో ఈ గ్రంథి ఉండదు. ఓకేనండి, అందుకే దాన్ని అదృశ్య గ్రంథి అని కూడా పిలుస్తాం. ఓకేనండి, ఇప్పుడు బాలికలు అని చెప్తున్నాం కదా, 6 నుంచి 14 సంవత్సరాలలో శారీరక పెరుగుదల హెవీగా ఉంటుంది, తొందరగా పెరుగుతుంటారు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు తొందరగా పెరుగుతుంటారు. శారీరక పెరుగుదల కానీ మానసిక వికాసం కానీ. ఓకే అండి, 6 నుంచి 14 సంవత్సరాల లోపు వాళ్ళు బాలికలు శారీరకంగా మానసికంగా బాగా అభివృద్ధి చెందుతుంటారు. దానికి కారణం ఏమిటి అంటే ఈ బాలగ్రంథిని. సాధారణంగా శారీరక మానసిక వికాసంలో పాల్గొంటుంది. క్లియర్? రైట్. అదేవిధంగా 6 నుంచి 14 సంవత్సరాల లోపు వారిలో వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి ఈ వయసులో ఉండడం గల కారణం కూడా బాలగ్రంథి. ఈ థైమస్ గ్రంథి శరీరంలోని రక్తంలో WBC కణాలు ఉన్నాయి కదా, తెల్ల రక్త కణాలు. ఈ తెల్ల రక్త కణాలలో లింఫోసైట్ లేదా డైరెక్ట్గా తెల్ల రక్త కణాలను ప్రేరేపించి ఏం చేస్తుందంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపుతుంది. రెసిస్టెన్సీ పవర్ లేదా ఇమ్యూనిటీ పవర్ అని పిలుస్తాం. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఓకే, శారీరక మానసిక వికాసంలో పాల్గొంటుంది. తెల్ల రక్త కణాలు ప్రేరేపించి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. థైమస్ గ్లాండ్ విడుదల చేసే అతి ముఖ్యమైన హార్మోన్ థైమోసిస్. ఈ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది? ఉరకుహరంలో గుండెకి ఊపిరితిత్తులకు మధ్యన ఉంటుంది. ఇది 6 నుంచి 14 సంవత్సరాలైన బాలికల్లో ఉంటుంది. తర్వాత ఇది 14 సంవత్సరాల తర్వాత అదృశ్యం అవుతుంది.
14 సంవత్సరాల లోపు వాళ్ళలో ఉంటుంది కాబట్టి దీన్ని బాలగ్రంథిగాను, 14 సంవత్సరాల తర్వాత ఇది అదృశ్యం అవుతుంది కానీ దీన్ని అదృశ్య గ్రంథిగాను పిలుస్తాము, అదృశ్య గ్రంథిగాను పిలుస్తాము. ఈ గ్రంథి శారీరక మానసిక వికాసంలో పాల్గొనేటట్లు చేస్తుంది. ఓకేనండి. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి, తెల్ల రక్త కణాలు ప్రేరేపించి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. రైట్. ఓకే, నెక్స్ట్ పృష్ఠభాగంలో ఉండే గ్రంథి. పృష్ఠభాగం, ఈ పృష్ఠభాగంలో అధివృక్క గ్రంథి ఉంటుంది. అధివృక్క గ్రంథి, అడ్రినల్ గ్లాండ్ పేర్లోనే ఉంది. ఆది అంటే పై భాగం, ఉర్కము అంటే మూత్రపిండాలు. మనకు వెన్నెముక్కకు ఇరువైపులా పృష్ఠభాగంలో 2 మూత్రపిండాలు ఉన్నాయి కదా, చిక్కుడు గింజ ఆకారంలో. ఈ చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న ఈ మూత్రపిండాలపై ఇది టోపీ వంటి నిర్మాణంలో ఉంటాయి. క్లియరా? ఏది? అధివృక్క గ్రంథులు. ఒక జత పృష్ఠభాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఉన్న ఒక జత మూత్రపిండాలపై టోపీ వంటి ఆకారంలో ఒక జతగా ఉంటాయి అధివృక్క గ్రంథులు. ఎన్ని ఉంటాయి? ఒక జతగా ఉంటాయి. ఓకే అండి. అడుగుతుంటాడు క్వశ్చన్, అధివృక్క గ్రంథులు ఎక్కడ ఉంటాయి? అధివృక్క గ్రంథులు పృష్ఠభాగంలో వెన్నెముక్కకు ఇరువైపులో ఉన్న మూత్రపిండాలపై టోపీ వంటి ఆకారంలో ఒక జతగా ఉంటాయి. క్లియరా? ఒక జతగా ఉంటాయి అని చెప్తాడు. రైట్. నెక్స్ట్, ఈ అధివృక్క గ్రంథిని మనం అడ్డుకోత కోస్తే మనకు 2 భాగాలు కనిపిస్తాయి. ఒకటి వల్కలం అని, రెండవది దవ్వ అని. ఓకే, అడ్డుకోతలో వల్కలం కార్టెక్స్, పిత్ దవ్వ అనే భాగాలు కనిపిస్తాయి. వల్కలం నుండి కొన్ని రకాల హార్మోన్లను, దవ్వ నుండి కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. ఓకే, చూస్తే వల్కలం నుండి మనకు ఆల్డోస్టిరాన్, కాల్డిస్టాల్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. దవ్వ భాగం నుండి అడ్రినలిన్, ఆండ్రోజన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. 4 రకాల హార్మోన్లు విడుదలవుతాయి. ఎక్కడి నుండి? అధివృక్క గ్రంథి ఎక్కడ ఉంది? పృష్ఠభాగంలో వెన్నెముక్కకు ఇరువైపులా ఉన్న మూత్రపిండాలపై టోపీ వంటి ఆకారంలో ఉంటాయి ఒక జత. ఓకే, వీటిని అడ్డుకోత కోసినప్పుడు మనకు 2 భాగాలు కనిపిస్తాయి. ఒకటి వెలుపలి భాగాన్ని వల్కలం అని, లోపలి భాగాన్ని దవ్వ. వల్కలం నుండి ఆల్డోస్టిరాన్, కాల్డిస్టాల్ అనే హార్మోన్స్, దవ్వ భాగం నుండి అడ్రినలిన్ లేదా ఆండ్రోజన్ అనే హార్మోన్ విడుదలవుతాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాం. ఆల్డోస్టిరాన్ ఈ ఆల్డోస్టిరాన్ అనే హార్మోన్ ఓకే ప్రధానంగా ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్. ఈ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, లిపిడ్ల యొక్క జీవక్రియలను పెంచుతుంది, అంటే వాటి యొక్క పనితీరును పెంచుతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్ల యొక్క జీవక్రియలో పాల్గొంటుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, స్టార్ మార్క్. కాల్డిస్టాల్ ఓకే, ఇది ప్రధానంగా ఏం చేస్తుంది అంటే
మనకు ఏదన్నా పనిలో ఉన్నప్పుడు లేదా ఎక్కువగా పని ఎక్కువైనప్పుడు ఒత్తిడి కలుగుతుంది కదా, ఒత్తిడి స్ట్రెస్ అంటాం. ఆ ఒత్తిడి కలిగినప్పుడు ఈ కాల్డిస్టాల్ అనే హార్మోన్ విడుదలై ఆ ఒత్తిడిని నియంత్రణ చేస్తుందంట. ఒత్తిడిని నియంత్రణ చేస్తుంది. ఒత్తిడి కలిగిన వెంటనే కాసేపటికి ఈ కాల్డిస్టాల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి నేనున్నాను అని చెప్పేసి ఆ ఒత్తిడిని నియంత్రణ చేస్తుంది. అందుకే ఈ కాల్డిస్టాల్ని ఏమంటామంటే స్ట్రెస్ హార్మోన్. స్ట్రెస్ హార్మోన్ అంటే స్ట్రెస్ను కలిగించేది కాదండి, స్ట్రెస్ను తగ్గించేది. అందుకే ఒత్తిడిని జయించే హార్మోన్ అంటాం. ఒత్తిడిని జయించే హార్మోన్, ఒత్తిడిని జయించే హార్మోన్ అని పిలుస్తాం. ఒత్తిడిని జయించే హార్మోన్ అని పిలుస్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కాల్డిస్టాల్. నెక్స్ట్ అడ్రినలిన్. ఓకే అండి. అధివృక్క గ్రంథి లేదా అడ్రినల్ గ్లాండ్ యొక్క అతి ముఖ్యమైన హార్మోన్ అడ్రినలిన్. ఓకే అండి. ఈ అడ్రినలిన్ ఈ గ్రంథి యొక్క ముఖ్యమైన హార్మోన్గా చెప్తాం. ఈ అడ్రినలిన్ ఎప్పుడు విడుదల అవుతుంది మన శరీరంలో అంటే భావావేశాలు, ఎమోషనల్స్, భావావేశాలు ఉద్భవించినప్పుడు ఈ హార్మోన్ ఉత్పత్తి అయి ఆ భావావేశాలను నియంత్రణ చేస్తుంది. భావావేశాలు అంటే ఏం చెప్తున్నాం? కోపం, బాధ, దుఃఖం, ఆనందం, అసూయ, ప్రేమ కదా. వీటిని మనం భావావేశాలు అంటాం. ఈ భావావేశాలను నియంత్రణ చేస్తుంది. ఫర్ సపోజ్ కోపం అంటాం. ఎంతసేపు ఉంటుంది కోపం? ఫర్ సపోజ్ మన రూమ్లో ఫ్రెండ్స్ గొడవ పడ్డాం, ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడిన వెంటనే కోపడతారు. కోపం ఎంతసేపు ఉంటుంది? జస్ట్ ఒక 5 minutes. తర్వాత ఏమవుతుంది? కోపం తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత రియలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రియలైజ్ అయ్యి ఎవరిది తప్పు ఉంది, ఎవరిది తప్పు లేదు అని చెప్పేసి రియలైజ్ అయ్యి మళ్ళీ కలవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనము మానవులం కదా, మనకు ఈగో ఫీలింగ్స్ ఎక్కువ కదా. ఏం చేస్తాయంటే ఈ కోపం తగ్గిపోయినప్పటికీ కూడా మన కోపం ఉన్నట్లుగా నటిస్తుంటాం. కానీ ఆటోమేటిక్ కోపం తగ్గిపోయి ఉంటుంది. అలా భావావేశం, కోపం అనే భావావేశాన్ని తగ్గిస్తుంది. నవ్వు ఒకేనండి, ఏడుపు, ఆనందం ఇవి కూడా ఎంతసేపు ఉంటుంది కదా, కాసేపు, తర్వాత తగ్గిపోతాయి. నవ్వు ఎంతసేపు నవ్వుతాం? గంటలు నవ్వుతామా? నవ్వు 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు ఆటోమేటిక్ తగ్గిపోతుంది కదా. ఏడుపు ఎంతసేపు ఏడుస్తాం? 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఆ లోపు మళ్ళీ ఏడుపు అనేది తగ్గిపోతుంది. కారణం ఏమిటి అంటే ఇక్కడ అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ భావావేశాలను నియంత్రణ చేస్తుంది. అందుకే దీన్ని భావావేశాల నియంత్రణ హార్మోన్ అంటాం. భావావేశాల నియంత్రణ హార్మోన్ అంటాం. నెక్స్ట్ ఇదే హార్మోన్ని మనం ఎమర్జెన్సీ హార్మోన్ అంటాం. ఎమర్జెన్సీ హార్మోన్ అంటాం. ఎమర్జెన్సీ హార్మోన్ ఎందుకంటామంటే ఎప్పుడైతే భావావేశాలు ఏర్పడతాయో వెంటనే ఈ హార్మోన్ రిలీజ్ అవుతాయి, వెంటనే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దీన్ని ఎమర్జెన్సీ హార్మోన్గా చెప్తాం. అత్యవసరంగా మనం భావావేశాలను నియంత్రణ చేయాలి. ఒకవేళ భావావేశాలను నియంత్రణ చేయలేదనుకోండి, మనము భావావేశాలు ఎక్కువలోనే స్ట్రెస్లోనే మరణించే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ నవ్వుతూ ఉండండి, ఆటోమేటిక్గా మరణం వస్తుంది. ఎక్కువ ఏడుస్తుండండి, సొమ్మసిల్లి పడిపోయి మరణించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ భావావేశాలను కంట్రోల్ చేయాలి. అలా భావావేశాలను కంట్రోల్ చేయడానికి వెంటనే ఈ అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలై ఆ భావావేశాలను నియంత్రణ చేస్తుంది. అందుకే భావావేశాలను నియంత్రణ చేసే హార్మోన్ లేదా ఎమర్జెన్సీ హార్మోన్ అని కూడా పిలుస్తాం. ఈ హార్మోన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ FIGHT, ఫ్లైట్ FLIGHT, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని లేదా పోరాట పలాయన హార్మోన్ అని కూడా పిలుస్తుంది. మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి పోరాడాలా లేదా పారిపోవాలా? ఒకవేళ మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పోరాడామనుకోండి, వాడు ధైర్యవంతుడు అని చెప్తాం. పారిపోయాడు అనుకోండి, పిరికివాడు అని డిసైడ్ చేస్తాం వాడి క్యారెక్టర్ని. అంటే అంతఃస్రావిక వ్యవస్థలో విడుదలయ్యే హార్మోన్లు మానవుని యొక్క మూర్తిమత్వ వికాసంలో పాల్గొంటాయి.
పర్సనాలిటీ డెవలప్మెంట్, మూర్తిమత్వ వికాసం. ఓకే అండి, ఈ మూర్తిమత్వ వికాసం ఓకే, లేదా వాడి యొక్క ఏమంటాము మూర్తిమత్వం అని పిలుస్తాం. అంటే వాడి యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. ఇలా అన్ని హార్మోన్లు కూడా వాడి యొక్క జీవక్రియలను నియంత్రణ చేస్తూ ఓకే మనుషులు లేదా జంతువుల యొక్క ప్రవర్తనను నియంత్రణ లేదా నిర్ధారణ చేసే వ్యవస్థగా చెప్పుకుంటాం ఈ అంతఃస్రావిక వ్యవస్థను. ఇప్పుడే చూడండి, ఈ అడ్రినలిన్ హార్మోను పోరాట పలాయన హార్మోన్ అంటున్నాం. ఒకవేళ సమస్యలు వచ్చాయనుకోండి, సమస్యల నుంచి పారిపోవాలా లేదా పోరాడాలా? పారిపోతే పిరికివాడు, పోరాడితే ధైర్యవంతుడు అని చెప్తాం. ఇప్పుడు ఈ సమస్యల నుండి ఎదుర్కోవాలా లేదా పారిపోవాలని నిర్ధారణ చేసేది ఏమిటంటే అడ్రినలిన్ హార్మోన్. అడ్రినలిన్ హార్మోన్. ఫర్ సపోజ్ మీ వెంట పాము లేదా కుక్క వెంట పడ్డది, అప్పుడు మీరేం చేస్తారు? పోరాడతారా పారిపోతారా? పారిపోతారు కదా. ఏదేం జరుగుతుందో ఓకే, మొత్తానికి సమస్యల నుండి పోరాడాలన్నా సమస్య నుండి పారిపోవాలన్నా నిర్ధారణ చేసే హార్మోన్ ఏమిటి? అడ్రినలిన్ హార్మోన్. అందుకే దాన్ని ఏమంటున్నాం? పోరాట పలాయన హార్మోన్. పోరాట పలాయన హార్మోన్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఆండ్రోజన్. ఆండ్రోజన్ ఇది ఒక లైంగిక హార్మోన్. ఇది ఒక లైంగిక హార్మోన్గా చెప్తాం. ఇది ఒక లైంగిక హార్మోన్గా చెప్తాం. ఓకే, ఈ లైంగిక హార్మోన్ ఆండ్రోజన్ ఏం చేస్తుందంటే స్త్రీ పురుష బీజ గ్రంథులపై ప్రభావం చూపిస్తుంది. స్త్రీ బీజ గ్రంథులపై ప్రభావం చూపించి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ సరైన క్రమంలో ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుంది. అదేవిధంగా పురుష బీజ గ్రంథులపై ప్రభావం చూపించి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉత్పత్తిలో పాల్గొంటుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఓకే ఉత్పత్తిలో పాల్గొంటుంది. ఇది సరైన క్రమంలో ఉత్పత్తి అయ్యి ఆండ్రోజన్ ఓకే అని బీజ గ్రంథులను బాగా అభివృద్ధి చెందేటట్లు సరైన క్రమంలో వాటి హార్మోన్ విడుదలయ్యేటట్లు చేస్తాయి. ఇది సరైన క్రమంలో ఉత్పత్తి అయినంత వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒకవేళ ఈ హార్మోన్ అధికమైతే మనుషులలో, స్త్రీ పురుషులలో కొన్ని వింత లక్షణాలు కనిపిస్తాయి. ఆ వింత లక్షణాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒకటి విరిలిజం, రెండవది హిర్సుటిజం, గైనకోమాస్టిజం. విరిలిజం, హిర్సుటిజం, గైనకోమాస్టిజం అని పిలుస్తాం. విరిలిజం అంటున్నాం. జాగ్రత్త వినండి. విరిలిజం అనగానేమి? సాధారణంగా పురుషునికి ఓకేనండి ద్వితీయ లైంగిక లక్షణాలలో గడ్డాలు మీసాలు రావడం సర్వసాధారణం. కానీ స్త్రీలలో ఆండ్రోజన్ హార్మోన్ అధికమైతే పురుషుని వలె గడ్డాలు మీసాలు వస్తాయి. ఎవరిలో? స్త్రీలలో. సాధారణంగా ఏం చెప్తున్నాము? విరిలిజం అంటే పురుషునిలో ద్వితీయ లైంగిక లక్షణాలలో భాగంగా గడ్డాలు మీసాలు వస్తాయి. కానీ ఈ హార్మోన్ అధికం అవడం వలన స్త్రీలలో కూడా గడ్డాలు మీసాలు వస్తాయి. ఓకే, దాన్ని ఏమంటున్నాం? విరిలిజం అని పిలుస్తాం. అలా కాకుండా హిర్సుటిజం గురించి మాట్లాడితే పురుషుని యొక్క ద్వితీయ లైంగిక లక్షణాల్లో భాగంగా ఓకే మనకు పురుషుని యొక్క ఛాతీపై రోమాలు ఏర్పడతాయి. కానీ ఇక్కడ ఈ హార్మోన్ అధికం అవడం వలన స్త్రీల యొక్క ఛాతీపై కూడా రోమాలు ఏర్పడతాయి. దాన్ని ఏమంటామంటే హిర్సుటిజం. స్త్రీల ఛాతీపై రోమాలు రావటం. ఇది స్త్రీలలో ప్రధానంగా కనిపించే వింత లక్షణాలు విరిలిజం, హిర్సుటిజం. అలా కాకుండా ఇంకోటి గైనకోమాస్టిజం అంటున్నాం. సాధారణంగా స్త్రీల యొక్క స్తన గ్రంథులు పెరిగి రొమ్ము భాగం ఉబ్బెత్తుగా ఉంటుంది.
అవునా? అయితే పురుషునిలో ఈ ఆండ్రోజన్ హార్మోన్ అధికమవ్వడం వలన స్త్రీల వలె పురుషునిలో కూడా స్తనగ్రంథులు పెరుగుతాయి. ఇలా స్త్రీల వలె పురుషులు కూడా స్తనగ్రంథులు పెరగడాన్ని మనం గైనకోమాస్టిజం అని పిలుస్తాం. స్తనగ్రంథులు పెరగడాన్ని గైనకోమాస్టిజం అని పిలుస్తాం. ఇది అడ్రినలిన్ హార్మోన్ లేదా అధివృక గ్రంథి యొక్క హార్మోన్. అడ్రినల్ గ్లాండ్ లేదా అధివృక గ్రంథుల యొక్క ముఖ్యమైన 4 హార్మోన్ల గురించి మనం మాట్లాడుకుంటాం. రైట్. నెక్స్ట్ అసలు యాక్చువల్గా గైనకోమాస్టిజం అంటున్నాం కదండి. గైనకోమాస్టిజం అంటే ఏమిటి, దీని యొక్క డెఫినేషన్ ఏమిటి అంటే సాధారణంగా శిశుపాలనలో అంటే పిల్లలను పెంచే విధానంలో ప్రతి ఆడజీవి తన శిశువులకు పాలిచ్చి పెంచుతాయి. ఇది సర్వసాధారణం, ఎక్కడైనా జరిగే ప్రాసెస్. కానీ కొన్ని జీవులలో శిశువులకు పాలివ్వడంలో ఆడజీవితో పాటు మగజీవి కూడా శిశువులకు పాలిచ్చి పెంచే విధానాన్ని మనం గైనకోమాస్టిజం అంటాం. ఆడజీవులతో పాటు మగజీవులు కూడా శిశువులకు పాలిచ్చి పెంచే విధానాన్ని ఏమంటాం? గైనకోమాస్టిజం అంటాం. ఈ గైనకోమాస్టిజం ప్రదర్శించే జీవులు 2 ఉన్నాయి. ఒకటి ఎకిడ్నా, రెండవది డక్కుబిన్ ప్లాటిపస్. ఎకిడ్నా మరియు డక్కుబిన్ ప్లాటిపస్, వీటి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ ఎకిడ్నా డక్కుబిన్ ప్లాటిపస్ని అండోత్పాదక క్షీరదాలు అంటే శిశువులకు జన్మనిచ్చి పాలిచ్చి పెంచే విధానం. క్షీరదాలు అంటే ఏం చెప్తాం? శిశువులకు జన్మనిచ్చి పాలిచ్చి పెంచే విధానాన్ని క్షీరదాలు అంటాం. అయితే క్షీరదాలన్నింటిలో శిశువుల జననం ఎలా ఉంటుందంటే శిశుత్పాదకాలు నేరుగా పిల్లలకు జన్మనిచ్చి శిశువులకు పాలిచ్చి పెంచే విధానం. కానీ ఇక్కడ ఎకిడ్నా మరియు డక్కుబిన్ ప్లాటిపస్ ఏం చేస్తాయంటే నేరుగా శిశువులకు జన్మనివ్వకుండా గుడ్లు పెట్టి పొదిగిన తర్వాత శిశువులకు పాలిచ్చి పెంచుతాయి. అందుకే గుడ్లు పెడితే క్షీరదాలు కాబట్టి అండోత్పాదక క్షీరదాలు అని పిలుస్తాం. వీటి ప్రత్యేకత. ఇంకొక ప్రత్యేకత ఏముంది? సాధారణంగా శిశువులను పెంచే విధానంలో ఆడజీవులు శిశువులకు పాలిచ్చి పెంచితే వీటిలో ఏం చేస్తాయంటే మగజీవులు కూడా ఆడజీవులతో పాటు శిశువులకు పాలిచ్చి పెంచుతాయి. ఈ లక్షణాన్ని మనం ఏమంటున్నామంటే గైనకోమాస్టిజం. చూడండి, ఎకిడ్నా డక్కుబిన్ ప్లాటిపస్ ప్రత్యేకత గైనకోమాస్టిజం, అండోత్పాదక క్షీరదాలు. ఇవి ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన జీవజాతులు. ఎండామిక్ జీవజాతులు అంటాం. ఫర్ సపోజ్ కంగారు అనేది ఆస్ట్రేలియా ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అందుకే కంగారుని ఏమంటాము? ఎండామిక్ జాతి అని పిలుస్తాం. ఇక్కడ కూడా ఈ ఎకిడ్నా డక్కుబిన్ ప్లాటిపస్ ఆస్ట్రేలియా, టస్మేనియా ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. ఇది కూడా ఎండామిక్ జీవజాతులకు ఉదాహరణ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో గైనకోమాస్టిజం అనే పదం వచ్చింది కాబట్టి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. ఓకేనండి, రైట్. నెక్స్ట్ గ్రంథి నెక్స్ట్ గ్రంథి ఉదర భాగంలో. ఈ ఉదర భాగంలో క్లోమ గ్రంథి ఉంటుంది. ఫ్రాంకియస్ గ్లాండ్ క్లోమ గ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే
జీర్ణాశయానికి ఎడమ వైపున ఓకేనండి ఒక పత్రం వంటి ఆకారంలో క్లోమ గ్రంథి ఉంటుంది. జీర్ణాశయానికి ఎడమ వైపున ఒక పత్రం వంటి ఆకారంలో క్లోమ గ్రంథి ఉంటుంది. క్లోమ గ్రంథిని మనము మిశ్రమ గ్రంథి అంటాం. ఏమంటామండి? మిక్స్డ్ గ్లాండ్, మిశ్రమ గ్రంథి అని పిలుస్తాం. క్లోమ గ్రంథిని ఏమంటాం? మిశ్రమ గ్రంథి అని పిలుస్తాం. కారణం ఏమిటి అంటే క్లోమ గ్రంథిలో నాళ మరియు వినాళ భాగాలు రెండూ ఉంటాయి. చూడండి, ఇక్కడ సగ భాగం వరకు ప్రత్యేకమైన నాళాలను కలిగి ఉండి ఆంత్రమూలంతో అనుసంధానం చేయబడి ఉంది. ఈ భాగాన్ని నాళ భాగం అంటాం. ఈ భాగంలో ఎలాంటి నాళాలు లేకుండా ఉండే భాగాన్ని వినాళ భాగం అని పిలుస్తాం. వినాళ భాగం అని పిలుస్తాం. వినాళ గ్రంథి భాగం చూడండి, ఈ నాళ భాగం నుండి మనకు ఎంజైమ్స్ ఉత్పత్తి అయి జీర్ణ వ్యవస్థలో పాల్గొంటాయి, జీర్ణక్రియలో పాల్గొంటాయి. ఇక్కడ వినాళ గ్రంథి భాగంలో హార్మోన్స్ ఉత్పత్తి అయి జీర్ణక్రియలపై ప్రభావం చూపిస్తుంది, జీవక్రియలపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది వినాళ గ్రంథి భాగం కాబట్టి ఈ వినాళ గ్రంథి భాగం గురించి మాట్లాడాలి. ఓకే అండి, జాగ్రత్తగా వినండి అమ్మా. ఇప్పుడు ఈ క్లోమ గ్రంథి యొక్క వినాళ గ్రంథి భాగం గురించి మాట్లాడాలి. ఈ వినాళ గ్రంథి భాగం, ఈ వినాళ గ్రంథి భాగం, ఇది నాళ భాగము, ఇది వినాళ గ్రంథి భాగం. వినాళ గ్రంథి భాగం, ఈ వినాళ గ్రంథి భాగాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే లాంగర్ హ్యాన్స్. అందుకే ఇతని పేరు మీదుగా ఈ వినాళ గ్రంథి భాగాన్ని లాంగర్ హ్యాన్స్ పుట్టిక అని పిలుస్తారు. ఐలైట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్, ఐలైట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అంటాం. ఐలైట్స్ అనగానే ఏమి అంటే దీవి అని అర్థం అంట. ఐలాండ్, దీవి. క్లోమ గ్రంథిలో దీవి వంటి నిర్మాణంలో ఉంటుంది అని వీడి అర్థం. అందుకే దీన్ని ఐలైట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్. ఈ లాంగర్ హ్యాండ్స్ అనే శాస్త్రవేత్త దీన్ని గుర్తించాడు కాబట్టి లాంగర్ హ్యాండ్స్ పుట్టిక అని పిలుస్తాం. పుట్టిక. ఈ లాంగర్ హ్యాండ్స్ పుట్టిక 2 రకాల కణాలచే నిర్మితమై ఉంటుంది. ఒకటి ఆల్ఫా కణం, రెండవది బీటా కణం. ఆల్ఫా కణం, బీటా కణం. ఆల్ఫా కణం నుండి గ్లూకకాన్ ఉత్పత్తి అవుతుంది. బీటా కణం నుండి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఆల్ఫా కణం నుండి గ్లూకకాన్, బీటా కణం నుండి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతాయి. ఈ గ్లూకకాన్, ఇన్సులిన్ హార్మోన్లు వివిధ జీవక్రియలో ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు మన శరీరంలో ఇన్సులిన్ ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది, మన శరీరంలో గ్లూకకాన్ ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది అనేది ఇంపార్టెంట్. క్లియరా? మన శరీరంలో ఇన్సులిన్ ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది, గ్లూకకాన్ ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది చూద్దాం. మనము అధిక మొత్తంలో ఆహారం తీసుకుంటాం కదా. ఆహారంలో మనం తీసుకున్న ఆహారం అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పిండి పదార్థాలు జీర్ణమై, పిండి పదార్థాలు అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల జీర్ణమై గ్లూకోజ్గా మారుతుంది. ఏ విధంగా మారుతుంది? గ్లూకోజ్గా మారిపోతుంది. మనం ఇంకా ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, ఈ గ్లూకోజ్ గ్లైకోజన్గా మారుతుంది. ఇంకా ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఈ గ్లైకోజన్ లిపిడ్స్గా మారుతాయి, క్రొవ్వులుగా మారుతాయి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, అధికంగా ఉండే పిండి పదార్థాలు గ్లూకోజ్గా మారి గ్లూకోజ్ ఏమైపోయింది? గ్లైకోజన్గా ఈ గ్లైకోజన్ ఏ విధంగా మారింది? లిపిడ్స్గా మారింది కదా. అక్కడ గ్లూకోజ్ అధికంగా ఉండి గ్లైకోజన్గా మారి మానవుని యొక్క కండర కణాలలో, కాలేయ కణాలలో నిల్వ చేయబడుతుంది గ్లూకోజ్. మన శరీరంలో అధికంగా ఉండే గ్లూకోజ్ శక్తిగా మారేంత వరకు మారి మిగిలిన గ్లూకోజ్ కాలేయ కణాలలో, కండర కణాలలో ఏది మనకు గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడు. ఇంకా ఎక్కువగా తిన్నామనుకోండి, ఆ గ్లైకోజన్ కూడా ఎక్కువైపోయి ఏ విధంగా మారిపోతుందంటే లిపిడ్స్గా మారిపోతుంది. ఏ విధంగా మారిపోతుందండి? లిపిడ్స్గా మారిపోతుంది.
ఇప్పుడు ఒకవేళ మనం ఆహారం ఎక్కువగా తీసుకోలేదనుకోండి, మన శరీరం అంటే ఇప్పుడు రాత్రి తిన్నాం, మధ్యాహ్నం, ఇప్పుడు రాత్రి తిన్నది మార్నింగ్ తినలేదు, మధ్యాహ్నం తినలేదు, ఈవినింగ్ కూడా తినలేదు. రాత్రి తిన్న